జోగులాంబ గద్వాల జిల్లాలో అమానుషంగా ప్రవర్తించాడు ఓ పోలీస్. ఓ మైనర్ బాలుడు చోరీ కేసులో ఆరోపణ ఎదుర్కొంటున్నాడంటూ మల్దకల్ పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు. విచారణ పేరుతో విచక్షణ రహితంగా చితకబాదారు. చిన్నారి తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మేకల సోంపల్లి గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలుడు ఓ చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ నెపంతో మల్దకల్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు పోలీసులు. విచారణ జరిపే బదులు మల్దకల్ ఎస్ఐ నందకిషోర్ ఇష్టానుసారంగా కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. ప్రస్తుతం బాలుడు నడవలేని స్థితిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక ఈ అమానుష ఘటనను తీవ్రంగా ఖండించిన జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమలేష్ ఆసుపత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. విచారణ జరపకుండానే పోలీస్ స్టేషన్లో మైనర్ బాలుడిని ఇలా దారుణంగా కొట్టడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు రక్షణగా ఉండే పోలీసులే ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. అమానుషంగా ప్రవర్తించిన ఎస్ఐపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. మరోవైపు అటు బాలుడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ తమ కుమారుడికి న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. జిల్లా ఎస్పీ ఈ ఘటనపై ఎలా స్పందిస్తారు? బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? మానవ హక్కుల సంఘం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 10th క్లాస్ చదువుతున్నాను. నాకు వికలాంగా అయినా నేను రోజు స్కూల్కి వెళ్తున్నా. ఎస్ఐ నన్ను వికలాంగాన్ని చూడకుండా కొట్టినాడు. 50,000 ఇస్తే ఒక్క 50,000 ఒక్క చైన్ నువ్వే తీసుకున్నావు. 50,000 ఇస్తే ఇటు పెడతాను బయటికి, లేకుంటే జైలు పంపిస్తాను, లేకుంటే నీ అక్క పిల్లలు అన్నీ అయిపోతావు అని చెప్తున్నాడు ఎస్ఐ. ఇంకా రాదు, బాటిల్ మూతోకం చేస్తాను, ఇంకా రాదు, గిలాస్ పట్టుకుంటే రాదు. నన్ను వికలాంగు చేతులు అందుతాయి, కాళ్ళు అందుతాయి. ఆయన చూడకుండా కొట్టినాడు. 50,000 కడితే ఆయన ఒప్పుకోండి సార్, నువ్వు చంపకుండా నేను చేయండి అప్పుడు ఒప్పుకున్నానంటే కొట్టులు కొడుతున్నాడు. 5 రోజుల్లో ఏదో కొడుతున్నాను మా నాయన తేజీగా పంపించి. మేకల సోంపల్లి గ్రామం మల్దకల్ మండలం సంబంధించినటువంటి గ్రామంలో ఒక దొంగతనం కేసు ఇష్యూ అని మల్దకల్ ఎస్ఐ గారు నందికర్ గారు వారిని స్టేషన్కి పిలిపించి ఆ పిల్లలు మైనర్ అయినప్పటికీ కూడా అది పూర్తిగా విచారించకుండా వారిని కొట్టడం ధర్మమా? అది దొంగతనం కేసు అయినప్పుడు దానికి సంబంధించిన రైట్స్ ఏమున్నావో ఆ రూల్ ప్రకారమే నువ్వు పోవాలి. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకొని నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వెట్లా వ్యవహరిస్తావు? ఒక ఉన్నత స్థానంలో ఉండి ఒక ఎస్ఐగా నువ్వు ఉండి ఏం చేయాలి ఏం లేదు. ఇప్పుడు ఆ గ్రామంలో దొంగతనం జరిగింది. ఆ గ్రామ పెద్దల్ని ఎవరైనా నువ్వు విచారించినావా? వారి తల్లిదండ్రులను మీరు పిలిపించినారా? అందరి సమక్షంలో ఏమైనా చర్చ చేసినారా? ఏది చేయకుండా నువ్వు పిల్లోడిని కొట్టి భయభ్రాంతులకు గురి చేసి ఇప్పుడు ఆ పిల్లోడు హాస్పిటల్ పాలైనాడు. మేము ఎట్లా ప్రతీకారం తీసుకోవాలి, దీనికి న్యాయం ఎట్లా జరిపించుకోవాలి, మేము ఎక్కడికి వెళ్ళాలనేది ఉన్నత స్థానాలను కూడా మేము చేరుకొని తగిన న్యాయము వాళ్ళకి ఖచ్చితంగా మేము జరిగేటట్టు చూస్తాము. చట్టము అందరికీ సమన్యాయం జరుగుతుంది. ఈ సమన్యాయం జరగనికే మేము ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఎవరికైనా మేము అండగా ఉండి ఖచ్చితంగా న్యాయం వైపు మేము నిలబడి ఖచ్చితంగా పోరాడతామని